రైట్. ట్రిపుల్ ఐటీపై సబితమ్మ సిల్లీ ఆన్సర్స్ ఇచ్చింది. బాసర గోడును పట్టించుకొని విద్యాశాఖ మంత్రిగా నిలిచింది. విద్యార్థుల పోరును అవహేళన చేసింది సబితా ఇంద్రారెడ్డి. విద్యార్థులకు ట్రిపుల్ ఐటీ ఆర్జీయూకేటీలో 8,000 మంది విద్యార్థులున్నారు. 169 పోస్టులకు గాను 21 మంది రెగ్యులర్ ఫ్యాకల్టీ ఉన్నారు. ఇక ఆర్జీయూకేటీలో కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ 185 మంది ఉన్నారు. 8 ఏళ్లుగా ఇన్ఛార్జ్ వీసీతోనే కాలయాపన చేస్తున్నారు. ఇక 3 ఏళ్లుగా ట్రిపుల్ ఐటీ ముఖం కూడా చూడలేదు. వీసీ ఫండ్స్ కూడా ఇస్తలేరు. ఖాళీలు భర్తీ చేస్తలేరు. విద్యార్థులకు శాపంగా మారింది కేసీఆర్ సర్కార్ నిర్లక్ష్యం. మంత్రి గారు, ఇవన్నీ మీకు సిల్లీ సమస్యలేనా? సిల్లీ సమస్య అయితే కేటీఆర్ ఎందుకు ట్వీట్ చేశారు? సిల్లీ సమస్యకు కేటీఆర్ రియాక్ట్ అవుతారా? సిల్లీ సమస్య ఏ డిపార్ట్మెంట్కి సంబంధించింది? అసలు సిల్లీ సమస్య ఎందుకింత జటిలంగా అయింది? సిల్లీ సమస్యల్ని తక్షణమే పరిష్కరించవచ్చు కదా. మరి కేటీఆర్ ట్వీట్కి సిల్లీ సమస్య అయినప్పుడు మీరెందుకు సమాధానం ఇచ్చారు? బాసర ట్రిపుల్ ఐటీలో సమస్యల జాతర జరుగుతోంది. ఆర్జీయూకేటీ చట్టాన్ని మార్చితేనే మేలంటున్నారు అందరూ. బాసర ట్రిపుల్ ఐటీకి ఏటా బడ్జెట్లో 35 కోట్లు కేటాయింపులే జరుగుతున్నాయి. కానీ అవేవి వచ్చిన దాఖలాలు కనిపించడం లేదు. ఇక సబితా ఇంద్రారెడ్డిపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యాశాఖ మంత్రి తీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. తక్షణమే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. సమస్య పరిష్కరించకపోగా సమస్యలను సిల్లీ అని మాట్లాడటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జోషి లైవ్లో అందిస్తారు. జోషి, చెప్పండి. ఒక పక్క నుంచి ట్రిపుల్ ఐటీ విద్యార్థులు చేస్తున్న నిరసన ఏదైతే ఉందో ఆ నిరసనకు చేరువ కానివ్వకుండా మీడియాని, మిగిలిన విద్యార్థి సంఘాలను, ఆ విద్యార్థుల తల్లిదండ్రులను, ఏ పార్టీ నేతలను అనుమతించకుండా నిర్బంధించడమే కాకుండా సమస్యల పరిష్కారం కోసం అడిగితే విద్యాశాఖ మంత్రి హోదాలో ఉండి సిల్లీ అని మాట్లాడడాన్ని అసలు తెలంగాణలో విద్యార్థులు కానీ విద్యార్థి సంఘాలు కానీ ఎలా చూస్తున్నాయి? వాస్తవంగా ఇక్కడ చూసినట్లయితే ఈ ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటి విషయంలో మొదటి నుండి కూడా చాలా గోప్యతగా వ్యవహరించడం అనేటటువంటిది మొదటి అనుమానానికి ఇక్కడ బీజం వేసేటటువంటి విషయం. వాస్తవంగా సంవత్సరాల తరబడి అక్కడ లోపలికి అంటే ముందస్తు సమాచారం లేనిదే, అంటే తల్లిదండ్రుల్ని అనుమతించకపోవడం, మీడియానైతే అసలు ఇప్పటి వరకు అనుమతించకపోవటము, దానికి సంబంధించినటువంటి విషయాలు అంతర్గత కొన్ని రహస్యాలు ఉంటే ఉండొచ్చు కాకుండా మిగతా అన్ని విషయాలని కూడా చాలా గోప్యంగా ఉంచడం అనేటటువంటిది మొదటి అనుమానానికి ప్రధాన కారణం. అయితే అసలు లోపల ఏం జరుగుతోంది అనేటటువంటిది పట్టించుకునే వారు లేకపోవడం అనేటటువంటిది రెండో నిర్లక్ష్యానికి, అంటే అధికారుల నిర్లక్ష్యానికి సంబంధించినటువంటి విషయంగా మనం చూడవచ్చు. అయితే విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దీనికి సంబంధించినటువంటి విషయంలో విద్యార్థుల డిమాండ్లన్నీ, ప్రధానమైన డిమాండ్లన్నీ కూడా చాలా సిల్లివి అనేటటువంటి వ్యాఖ్య చేయడము అనేది ఇక్కడ విద్యార్థి లోకానికే కాదు యావత్ రాష్ట్ర ప్రజానికానికి కూడా చాలా విచిత్రంగా ఆశ్చర్యకరమైనటువంటి అంశంగా ఇక్కడ మనం పేర్కొనవచ్చు. అసలు సిల్లీ అనేటటువంటి పదాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది అని, ఇంత సిల్లీ విషయానికి సంబంధించి ఇంత గొడవ జరుగుతుంది అని అనుకోవడం అనేటటువంటిది ఆమె పొరపాటుగానా, లేకపోతే ఆమె అవగాహన రాహిత్యమా, లేకపోతే ఈ సిల్లీ సమస్యల కోసము రాష్ట్ర ప్రభుత్వం ఇంకా నాన్సుడు ధోరణి ఎందుకు అవలంబిస్తోంది అనేటటువంటిది ఇంకో విషయం. అయితే ఇదే క్రమంలో సబితా ఇంద్రారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇదంతా రాజకీయంతో కూడుకున్నటువంటి ఆందోళన అనేటటువంటి వ్యాఖ్యలు పూర్తిగా అర్ధరహితంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి లోకమంతా కూడా దాన్ని విమర్శిస్తున్నటువంటి నేపథ్యం. రాజకీయము అనేడానికి అక్కడికి లోపలికి ఎవరిని అనుమతించినటువంటి పరిస్థితి, కనీసము ట్రిపుల్ ఐటీ పరిసరాల్లోకి కూడా ఎవరిని అనుమతించినటువంటి నేపథ్యంలో ఇంకా అక్కడ రాజకీయానికి తావెక్కడ ఉంది అనేటటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. లోపల ఉన్నటువంటి వాళ్ళెవరు కూడా అందరు 10వ తరగతి చదువుకొని తాజాగా అక్కడికి వచ్చి చదువుకున్నటువంటి విద్యార్థులే. వాళ్ళకి రాజకీయాలతో సంబంధం ఉంటది అనేటటువంటి విషయం ఎవరు కూడా ఊహించినటువంటిది. అయితే అక్కడ ఎవరు లీడర్షిప్ చేయట్లేదు, ఎవరు నాయకత్వం వహించట్లేదు, ఏ ఒక సంఘం కూడా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా లోపల లేరు. బయట నుండి ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. ఆహారము అంటే మొన్న 2 రోజుల క్రితము అల్పాహారం నుండి మధ్యాహ్న భోజనము, సాయంత్రం రాత్రికి సంబంధించిన భోజనం మానుకొని, నిన్న కూడా భోజనాలు మానుకొని మధ్యాహ్నం ఎండలో గొడుగులు పట్టుకొని రాత్రి కురిసినటువంటి వర్షంలో తడుస్తూ కూడా కొనసాగిస్తున్నటువంటి ఆందోళన శాంతియుతంగా కొనసాగుతుంది. అంతమంది, అన్ని వేల మంది జనాలు గనక బయట ఎక్కడైనా ఆందోళనకు పూనుకొని ఉన్నట్లయితే దాంట్లో 10వ వంతు జనాలు ఉన్నా కూడా కొంత విధ్వంసం అనేటువంటిది మనము సాధారణంగా చూస్తున్నటువంటి విషయమే. దాదాపు 5 నుండి 5.5 వేల మంది విద్యార్థులు చేస్తున్నటువంటి ఆందోళనలో కనీసము
ఏ ఒక చిన్న గుండుసూది కూడా అక్కడ ధ్వంసం కాకుండా చేస్తున్నటువంటి శాంతియుతమైనటువంటి ఈ యొక్క ధర్నాను రాజకీయ కోణం రాజకీయ ప్రేరేపితమైనదిగా పేర్కొనటం అనేటటువంటి దాన్ని కనుక తరిచి చూస్తే వాస్తవంగా ఉన్న సమస్యను పక్కదారి పట్టించడానికే రాజకీయం అనే పదాన్ని తెరపైకి తెచ్చారా అనేటటువంటి అనుమానాలు కూడా ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో విద్యార్థులకు సంబంధించినటువంటి విషయంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ నిన్న అక్కడికి వెళ్ళినటువంటి సందర్భంలో చర్చల పేరిట వాళ్ళని ఒక 12 మందిని లోపలికి పిలిపించుకొని మాట్లాడిన సందర్భంలో వాళ్ళనందరినీ కూడా కొంత భయాందోళన గుర్తు చేసినట్లుగా తెలుస్తుంది. వాళ్ళనందరినీ టార్గెట్ చేసి మిమ్మల్ని మీ ఫలితాలకు సంబంధించినటువంటి విషయంలో ఈ యొక్క ఆందోళన ప్రభావం పడుతుంది అనేటటువంటి ఒక హెచ్చరికలు చేసినట్లుగా తెలుస్తుంది. ఇది జిల్లా కలెక్టర్ స్థాయికి తగదు అనేటటువంటి విమర్శలు వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర చర్చనీయాంశంగా మారినటువంటి బాసర త్రిబుల్-ఐటీకి సంబంధించినటువంటి విషయంలో ఐటీ శాఖ మంత్రి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందిస్తే తప్ప విద్యాశాఖ మంత్రి ఉలుకు పలుకు లేనటువంటి పరిస్థితి నెలకొనడము అనేటటువంటిది విద్యాశాఖ మంత్రికి విద్యాశాఖ పైన విద్యాలయాల పైన ఎంత పట్టింపు ఉంది ఎంత పట్టుంది అనేటటువంటి విషయాన్ని మనకు తేటతెల్లం చేస్తాం. అయితే దీనికి సంబంధించి ఆమె 2 రోజులు స్పందించకపోవడం ఒకెత్తైతే స్పందించినటువంటి సందర్భంలో కూడా సక్రమంగా స్పందించకపోవడం అనేటటువంటిది ఆమెకు సంబంధించినటువంటి అంశంగా చూస్తున్నారు జనాలు. అయితే మొత్తానికి ఈ యొక్క ఏదైతే సమస్య ఉందో దీన్ని మరింత జటిలం కాకుండా ఉండేందుకు ఇది వాస్తవంగా రాజకీయం కాకుండా ఉండాలంటే దీన్ని సత్వరంగా పరిష్కార మార్గాలు అంటే తెరపైకి తీసుకొచ్చి పరిష్కరించడం అనేటటువంటిది ఏకైక మార్గంగా కనిపిస్తున్నటువంటి నేపథ్యం. ఎట్టి పరిస్థితుల్లో కూడా తాము ఆందోళన విరమించబోము, సాక్షాత్తు ముఖ్యమంత్రి దీనిపైన స్పందిస్తే తప్ప మేము ఈ ఆందోళన విరమించబోము అనేటటువంటి మాట పైననే అక్కడ విద్యార్థులందరూ కూడా కట్టుబడి ఉన్నారు. వాళ్ళు అన్నపానీయాలు తరగతులన్నీ కూడా బహిష్కరించి ఒక ఆందోళన కొనసాగిస్తున్నారు. ఒకవేళ ఈ రోజు కనుక దీనికి సంబంధించి ఏదైనా ఫలితం రానటువంటి నేపథ్యంలో ఈ త్రిబుల్-ఐటీకి సంబంధించినటువంటి అంశం కాస్త అన్ని యూనివర్సిటీలు అన్ని కళాశాలలకు రాష్ట్ర వ్యాప్తంగా పాకేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేదు. ఒకవేళ అదే కనుక జరిగితే ఇది తీవ్ర రూపం దాల్చినట్లయితే జాతీయ స్థాయిలో ఇది ఒక పెద్ద తెలంగాణ ప్రభుత్వానికి ఒక మచ్చగా మిగిలేటటువంటి అవకాశమే కాకుండా రాజకీయంగా కూడా ప్రభావం పడేటటువంటి అవకాశాలు కూడా లేకపోలేనటువంటి పరిస్థితి. మొత్తానికి దీన్ని తొందరగా పరిష్కరిస్తారు అనేటటువంటి ఆశతోనే విద్యార్థులు తమ ఆందోళన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జోషి, థ్యాంక్ యూ. ఇదే విషయం గురించి మనతో చర్చలో పాల్గొనేందుకు మానవతారాయ్ గారు సిద్ధంగా ఉన్నారు. మానవతారాయ్ గారు చెప్పండి, త్రిబుల్-ఐటీ స్టూడెంట్స్ నిజంగా కూడా వర్షం పడుతున్న గొడుగుల్లో చాలా శాంతియుతంగా మాకు కావాల్సిన హక్కులు, మాకు కావాల్సిన ఏవైతే వసతులు ఉన్నాయో కల్పించండి, ప్రతి ఏటా 32 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నారు, కానీ ఇక్కడ సరైన సదుపాయాలు లేవు అని వాళ్ళు అడుగుతుంటే, ఈరోజు విద్యా వ్యవస్థ తెలంగాణలో ముఖ్యంగా త్రిబుల్-ఐటీకి వెళ్ళాలి అంటే ఎంత కష్టపడాలో అందరికీ తెలిసిందే. అలాంటి విద్యార్థుల నిరసన అనేది ఒక విద్యాశాఖ మంత్రి హోదాలో ఉన్న ఒక మహిళకు ముఖ్యంగా సిల్లీగా కనిపించడాన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు పిల్లినైనా సరే ఒక గదిలో బంధిస్తే తిరగబడుతుంది, పుల్లా మారిపోతుంది. ఇప్పుడు బాసర త్రిబుల్-ఐటీలో కూడా విద్యార్థులు ఒక్క రోజులో ఉత్పన్నమైన సమస్య కాదు. వాళ్లకు కొన్ని సంవత్సరాలుగా యూనిఫామ్లు ఇవ్వట్లేదు, షూలు ఇవ్వట్లేదు, తర్వాత ల్యాప్టాప్లు, వాళ్ళ వైజ్ఞానిక అది సాంకేతిక విశ్వవిద్యాలయం అది, అక్కడ వాళ్ళకు అందాల్సినటువంటి ఉపకరణాలు అందట్లేదని చెప్పేసి వాళ్ళు ఆందోళన చెందుతున్నారు. ఆ ఆందోళన క్రమక్రమంగా అధికారులకు సంబంధిత అధ్యాపకులకు అందరికీ చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక సహించేది లేదు. ఎందుకంటే మరి వాళ్ళ విద్య అనేది లేకపోతే, ఆ ల్యాప్టాప్లు అట్లాంటివి లేకపోతే వాళ్ళ విద్య సార్థకత చేకూరదు. కాబట్టి వాళ్ళు చదివిన చదువు కూడా ఉపయోగం ఉండదు. కాబట్టి వాళ్ళు ఆందోళన బాట పట్టారు. దీని వెనక రాజకీయాలు లేవు, ఇంకోటి లేవు. వాళ్ళు స్వచ్ఛందంగా చేసిన ఉద్యమానికి బయట నుంచి మా ఎన్ఎస్ఐ నాయకులు, మన వేరే పార్టీ నాయకులు అందరూ కూడా మద్దతు తెలపడం జరుగుతుంది. కానీ ఈ మంత్రి గారి వ్యవహారం ఎట్లుందంటే, కనకపు సింహాసనం సునకాన్ని కూర్చోబెడితే ఏమైందో అదే రీతిగా మాట్లాడారు తప్ప వాళ్ళ ఉద్యమాన్ని మాత్రం గౌరవించలేదు. ఇంకొకళ్ళు అయితే ఈ పార్టీకల్లా సమస్య పరిష్కారం కావాలి. వాళ్ళు వర్షంలో తడుస్తూ వైజ్ఞానిక మేధావులు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థుల వైజ్ఞానికాన్ని, వాళ్ళ యొక్క సాంకేతికత్వాన్ని బయటికి తేవాలని చెప్పేసి ఆ రోజు 2008 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి సంస్థ గొప్ప సంస్థ అది. అట్లాంటి సంస్థను తెలంగాణ వచ్చిన తర్వాత నిర్వీర్యం చేయటం మొదలుపెట్టారు. అసలు అందులో పూర్తి స్థాయి వీసీ ఎందుకు నియామకం కాడండి?
ఇంత అసలు ఇది పెద్ద వైఫల్యం కాదా? ఒక ఐఏఎస్ కి 100 పనులు ఉంటాయి ఆయనకి. ఆ రాహుల్ బొజ్జనో ఏదో ఇన్ఛార్జ్ వీసీ అని చెప్పి అక్కడ పెట్టారు. ఆయన సంస్థాగతంగా కార్యకలాపాలు చూసుకోవడంతో పాటు ఈ యొక్క యూనివర్సిటీ బాధ్యతలు 8,000 మంది విద్యార్థుల యొక్క బాధ్యతలను బరువులను మోయాలంటే సాధ్యమైందా? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా పిచ్చి పిచ్చిగా మాట్లాడకుండా మంత్రులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఒక విప్లవం బాసర సరస్వతీదేవి మాత నుంచి ఆలయం నుంచే ప్రారంభమైంది. ఆ విప్లవాన్ని కూడా ఎవరు ఆపడం ఎవరి వల్ల కూడా కాదు. అంటే చదువుల తల్లి సరస్వతి పుట్టిన ఉన్నటువంటి బాసరలోనే మీరు ఉద్యమాలని ప్రజా గొంతుకల్ని వాళ్ళ హక్కుల్ని అణిచివేయాలని చూస్తారే, ఎంత పాపం ఇది? ఆ సరస్వతీదేవి ఊరుకుంటుందా? మీరు చేసిన పాపాన్ని, ఆ విద్యార్థులు చేసిన అన్యాయం తట్టుకోలేక అక్కడి నుంచే తెలంగాణ ఉద్యమం మరో ఉద్యమం మొదలైనట్టు విద్యార్థుల ఉద్యమాన్ని మొదలుపెట్టిండ్రు. అందుకే తక్షణమే వెంటనే పూర్తి కాలం వీసీ నియమించాలి. ఎంతమంది అధ్యాపకులు ఉండాలి అక్కడ? ఆచార్యులు దాదాపు 160 పైనే పూర్తి స్థాయి అధ్యాపకులుగా ఉండాల్సింది. కానీ ఇప్పుడు 16 మంది ప్రొఫెసర్లు మాత్రమే ఉన్నారు. మరి ఇట్లయితే ఈ 16 మంది 8,000 మంది విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారు? మరి కాంట్రాక్ట్ అధ్యాపకులు పెట్టి నడిపిస్తున్నారు. వాళ్ళు ప్రతిభ ఏంది, వాళ్ళ పాఠవాలు ఏంది? పూర్తి స్థాయి ఆచార్యులు ఉంటే ఒక పటిష్టమైనటువంటి విద్య, ఒక దృఢమైనటువంటి విద్య లభిస్తుంది, మనం సమాజానికి పనికి రావచ్చు అనేటువంటి ఆలోచనలో విద్యార్థుల్లో ఉంటది. తల్లిదండ్రుల్లో కూడా ఒక నమ్మకం ఉంటది. అసలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అమ్మాయి మీ అబ్బాయి ఎక్కడ చదువుతారంటే బాసర IIITలో అని చెప్పుకోవడం తప్ప చదువుల్లో నాణ్యత లోపిస్తుంది. న్యాక్ ఏ గ్రేడు విశ్వవిద్యాలయాలకు లేకుండా కళాశాలలకు విద్యా ప్రమాణాలు సూచించే న్యాక్ ఏదైతే ఉన్నదో ఆ గుర్తింపు కూడా ఉండదు. ఈ కళాశాల ఈ విధంగా అధ్యాపకులు లేకుండా, ప్రొఫెసర్లు లేకుండా పాఠాలు చెప్పటం మూలంగా ఆ విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుంది. ఏ విధంగా నాశనం అవుతుందంటే వీళ్ళ సర్టిఫికెట్లు న్యాక్ గుర్తింపు లేకపోతే ఏ గ్రేడో సి గ్రేడో తక్కువ గ్రేడ్ ఉంటే గనక వాళ్ళ సర్టిఫికెట్లు బహుళజాతి సంస్థల్లో ఇంటర్వ్యూలకు పోయినప్పుడు దేనికి పనికి రావు. ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాలు వేయట్లేదు, ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుందామని బహుళజాతి సంస్థల్లో దరఖాస్తు చేసుకుందామని ఈ న్యాక్ గుర్తింపు లేనటువంటి ఈ బాసర IIIT సర్టిఫికెట్ తీసుకుపోయి పెట్టుకుంటే ఉద్యోగం రానటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎవరికి చెప్పుకోలేక మేమే పోరాటం చేయాలని చెప్పేసి 8,000 మంది విద్యార్థులు 2వ రోజు పోరాటం చేస్తుంటే ఆ సిల్లీ ఉద్యమాన్ని చులకం చేస్తారా? ఒక తల్లి లాంటి సబితా ఇంద్రారెడ్డి గారు ఒక తల్లే కదా. ఒక తల్లి మనసుతో వాళ్ళ యొక్క బాధను, విద్యార్థుల యొక్క బాధను అర్థం చేసుకోవచ్చు కదా. సిల్లీ గాని కొట్టిపడేయటం ఎంత దారుణం అంటే ఇంతకన్నా మించిన దారుణం ఒకటి లేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఇంకా 3 విద్యార్థులు కలెక్టర్తో ఎస్పీలతో చర్చలకు వెళ్ళిన విద్యార్థులు ఇంతవరకు ఎడిపోయారో తెలియదు. వాళ్ళ తల్లిదండ్రులకు అప్పచెప్పారా? వాళ్ళని బెదిరించారా? ఈ ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పేసి, నీరు గార్చాలని చెప్పేసి వాళ్ళు నెటుమాయం చేశారు. ఏ ఊరు పంపించారో వెంటనే ఈ రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. సమాధానం చెప్పకుండా విద్యార్థుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అయినా కానీ ఆ విద్యార్థుల మొక్కవోని పోరాట దీక్షకు నేను అభినందిస్తున్నా. కాంగ్రెస్ పార్టీ వాళ్లకు పూర్తి అండగా ఉంటుంది. మా ఎన్ఎస్ఏ నాయకుడు బలమూరు వెంకటు గోడలు దూకి సైతం వెళ్లి విద్యార్థుల యొక్క సమస్యలను, వాళ్ళ యొక్క సమస్యలపై పోరాటం చేయడం జరిగింది. కాంగ్రెస్ నాయకులు, ఇతర నాయకులు అసలు లోపలికి వెళ్లకుండా అసలు బాసర IIITనా లేక చెంచలగూడ చెర్లపల్లి జైలా? ఎందుకండి ఇంత నిర్బంధం? వైజ్ఞానిక మేధావులు, సాంకేతిక పరంగా రాష్ట్రానికి దేశానికి ఉపయోగపడాల్సిన మేధావుల దగ్గర అంతమంది పోలీసులు పెట్టాల్సిన ఎంత దారుణం అండి. ఇక్కడ చిన్నారులపై లైంగిక వేధింపులు, మానభంగాలు జరుగుతుంటే ఈ పోలీసుల వ్యవస్థలో కళ్ళు మూసుకొని నిద్రపోతారు. ఫిర్యాదు చేసినా పట్టించుకోరు. కానీ ఒక ఉద్యమం వాళ్ళ విద్యార్థుల హక్కుల కోసం, వాళ్ళ సమస్యల కోసం, మౌలిక సమస్యల వాళ్ళు న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా వాళ్ళు కూర్చొని ఉద్యమం చేస్తుంటే చూసి తట్టుకోలేక ఈ విధంగా సిల్లీ మాటలని చెప్పేసి వాళ్ళ ఉద్యమాన్ని అవమానపరచడం చాలా దారుణమైన అంశం. వెంటనే సబితా ఇంద్రారెడ్డి గారు వాళ్ళ సిల్లీ ఉద్యమం అని చెప్పి చులకన చేసినందుకు విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. అదే విధంగా పూర్తి స్థాయి అసిస్టెంట్ ప్రొఫెసర్లను, అసోసియేట్ ప్రొఫెసర్లను నియమించాలి. వీసీలను నియమించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కూడా వారి విద్యార్థుల యొక్క డిమాండ్లకు మద్దతు పలుకుతుంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇంతమంది అధికారులు అయినా ముఖ్యమంత్రి గారు భారత రాష్ట్ర సమితి అని చెప్పి భారతదేశం వెళ్తున్నాడు. అయ్యా, నీ రాష్ట్రంలో సరస్వతి మాత ఉన్నది బాసరలో. అక్కడ విద్యార్థులు చదువు కోసం పోరాటం చేస్తున్నారు. వాళ్ళు రాజకీయ లబ్ధి కోసం పోరాటం చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు చదువు కావాలి, మాకు పూర్తి స్థాయి ఆ ప్రొఫెసర్లు కావాలి,
మాకు మౌలిక వసతులు కావాలి, మాకు యూనిఫామ్స్ కావాలి, మాకు మెరుగైనటువంటి సాంకేతిక విద్యను, వైజ్ఞానిక విద్య, ల్యాప్టాప్లు కావాలని చెప్పి వాళ్ళంటే వాళ్ళు సిల్లీ ఉద్యమం అని చెప్పి మంత్రి అంటాడు. నువ్వు ఫామ్ హౌస్ లో పడుకుంటే ఎట్లా? నీ భారత రాజకీయాలు తర్వాత చేసుకుందు కానీ, జాతీయ రాజకీయాల్లోకి తర్వాత ప్రవేశిద్దు కానీ, ఫస్ట్ బాసర సరస్వతి మాత ఆలయంలో విద్యార్థుల యొక్క గోడును పట్టించుకోమని చెప్పి కాంగ్రెస్ పార్టీ. రైట్, మానవతారాయ్ గారు, ఒకసారి గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు అలాగే బచ్చు శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒకసారి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీ దగ్గరికి వస్తా. రామకృష్ణారెడ్డి గారు చెప్పండి, చూస్తున్నాము విద్యార్థుల సమస్య కోసం 48 గంటల పాటు వాళ్ళు దీక్ష చేస్తున్నప్పుడు స్పందించలేదు విద్యాశాఖ మంత్రి. కానీ ఎప్పుడైతే కేటీఆర్ ఒక ట్వీట్ పెట్టారో వెంటనే ఆ ట్వీట్కి స్పందించడమే కాకుండా ఆ స్పందన తర్వాత కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉంటే ఏంటి, వాళ్ళు ఉంటే ఏంటి, ఇవన్నీ సిల్లీ రీజన్స్ అంటాము, కలెక్టర్తో మాట్లాడడానికి వెళ్ళిన 3 విద్యార్థుల్ని బెదిరించే ప్రయత్నం చేయడము, ఇప్పుడు ఇందాక మానవతారాయ్ గారు చెప్పినట్టు వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు అని అంటున్నారు. ఇలాంటివన్నీ చూస్తుంటే అసలు విద్యా వ్యవస్థ ఎక్కడ పోతోంది? అసలు బాసర IIIT స్టూడెంట్స్ చేసిన తప్పేంటి? అసలు ఈ ప్రభుత్వానికి ఏ అంశం మీద కూడా పట్టింపు లేదు. ప్రభుత్వం టిఆర్ఎస్ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ప్రజలు కర్మగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం, కేసీఆర్ ముఖ్యమంత్రి అయి టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కుటుంబ పార్టీ, వాళ్ళ యొక్క కుటుంబ నేపథ్యం, ఇలా కేటీఆర్ ట్వీట్ చేసిన తర్వాత సబితా ఇంద్రారెడ్డి స్పందించిందంటే ఇంతమంది వేల మంది విద్యార్థులు కానీ, లేకపోతే అనేక ప్రజా సంఘాలు కానీ, లేకపోతే ప్రజలు కానీ ఉద్యమాలు చేస్తే స్పందించని మంత్రి కేటీఆర్ గారు మా తృతీయంగా ఎందుకు స్పందించిందంటే కేటీఆర్ బాస్ వాళ్ళకు ఆ పార్టీ వాళ్ళ అనుసంధానం, వాళ్ళ అనుసంధానంలో వాళ్ళు ఉండాల్సింది కాబట్టి చేస్తా ఉన్నారు. కాబట్టి మొత్తం టోటల్ గా ఈ యొక్క ప్రభుత్వానికే ప్రజా ఉద్యమాల మీద కానీ, ప్రజల యొక్క విద్యార్థుల ఉద్యమాల మీద కానీ, లేకపోతే ఏ రకమైన ఉద్యమాల మీద కానీ విశ్వాసం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళు చెప్పింది వేరు. వాళ్ళు ఇచ్చిన కాంట్రాక్టర్ పురుగులు పెడితే పురుగులు తినాలి, కప్పలైతే తీసి పక్కకు పెట్టాలి, ఇంకేదన్నా అయితే ఇంకేమన్నా చేయాలి. కానీ ఒక IIT విద్యార్థులు అంత పెద్ద వాళ్ళు ఇప్పుడే వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే రేపు భవిష్యత్తులో దేశానికి అవసరం పడేటువంటి వాళ్ళు దేశ భవిష్యత్తు మార్చడం కొరకు తయారు చేస్తున్నటువంటి బాసర IIIT, ఆ IIIT రావడమే పెద్ద పోరాటం. IIT స్థానంలో IIIT వచ్చింది. IIIT వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు, అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు అందరికి వాడు ముడుపులు ఇవ్వాలి కాబట్టి ఇష్టరాజ్యంగా ఏది పడుతుంది నాణ్యత లేనటువంటి ఆహారాన్ని సప్లై చేస్తా ఉన్నాడు. ఇంత పోరాటాలు చేసినా కానీ మరి కనీసం కలెక్టర్ పోయి కానీ, లేకపోతే ఇంకా అక్కడ సంబంధించి ఇంద్రకరణ్ రెడ్డి ఉన్నాడు కదా అక్కడ దగ్గరనే, ఇంద్రకరణ్ రెడ్డి గారి దగ్గర పోయి అక్కడికి పోయి ఆ విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేయొచ్చు కదా. విద్యార్థులకు ఒకసారి సమస్య వచ్చిందంటే ఆ సమస్యను పరిష్కారం చేయడం కొరకు ప్రభుత్వం సానుకూలంగా ఆలోచించాలి. కానీ ఇవి సిల్లీ థింగ్స్ అని ఎట్లా అంటారు? సిల్లీ థింగ్స్ అంటే కేవలం నేరుగా సబితా ఇంద్రారెడ్డి గారే IIIT పోయి అక్కడ ఉన్న సమస్యలు ఏం తెలుసుకొని విద్యార్థులతో మాట్లాడి ఆ సమస్యల పరిష్కారం చేయడం పెద్ద పని. దీని కొరకు ఇన్ని ఉద్యమాలు చేసి 48 గంటలు నిరాహార దీక్షలు చేసి విద్యార్థులు కూర్చుండవలసినటువంటి అవసరం ఉన్నదా? ఏం చేస్తారు? ఒక చిన్న రాష్ట్రాలు ఏర్పడ్డ దేని కొరకు? ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవడం కొరకు, పరిపాలన సౌలభ్యం ఉండడం కొరకే చిన్న రాష్ట్రాలు తీసుకొచ్చింది కదా. చిన్న రాష్ట్రాలు తీసుకొచ్చిన తర్వాత కూడా ఈ మంత్రుల్లో కూడా తీరాలన్నట్టు ముఖ్యమంత్రి అయితే ఆయన పాపము ముఖ్యమంత్రి రావాలని వీళ్ళు డిమాండ్ చేయడం ఏదైతే ఉన్నదో అది వాళ్ళ విద్యార్థులకు వాళ్ళకంత అవగాహన లేనట్టున్నది ముఖ్యమంత్రి గురించి. ఆయన ఫామ్ హౌస్లకు వెళ్ళి బయటకు రాడు, ప్రగతి భవన్లకు వెళ్ళి బయటకు రాడు, సెక్రటరియట్కే పోలేదు సంవత్సరాల్లో. ఆయన బాసరకు వచ్చి విద్యార్థులతో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తాడా? కనీసం ఆ మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రి సిల్లీ అనే ఇష్యూ అనే చెప్పడానికి కొరకు మరి ఆడదాకా పోతే సిల్లా కానీ గల్లా అనే విషయాలు తెలుస్తాయి కదా. మరి పోయి ఆమె పోవాల్సి ఉండే, మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి గారు పోవాల్సి ఉండే, అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం పోవాల్సి ఉండే, సమస్యల పరిష్కారం చేయాలి. సమస్య పరిష్కారం చేయకుండా విద్యార్థులను రోడ్డు మీద వేసి వాళ్ళ భవిష్యత్తు ఖరాబ్ చేసి, వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ చేసి, వాళ్ళు చదువుతున్నారు కదా, హాస్టల్ ఉంటున్నారు కదా, మేము ఇష్టరాజ్యంగా ఏది పెట్టినా తింటారు అనేటువంటి ఒక అంటే ఏంటంటే చులకన చూపు అన్నట్టు. ఇది చులకనగా చూసేటువంటి చూపు ప్రభుత్వం మానుకోవాలి. ఈ ప్రభుత్వం వీళ్ళ సొమ్మేం కాదు, ఇది ప్రజల ధనం.
ప్రజలు భవిష్యత్తు కొరకు ఇలాంటి విద్యార్థులను ఇలాంటి ఒక ఇన్స్టిట్యూషన్లో అనేక మంది విద్యార్థులను సైంటిస్టులను తయారు కావాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఈ రకంగా అవగాహన లేనటువంటి ప్రభుత్వం, అవగాహన లేనటువంటి మంత్రులు ఈ రకమైనటువంటి మాటలకు వాళ్ళు బేషరత క్షమాపణ విద్యార్థులకు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి యొక్క ఉద్యమాలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీగా మేమైతే దాన్ని సమర్థిస్తా ఉన్నాం. వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగించాలని చెప్పి కోరుతా ఉన్నాం. వీలైతే అవసరం అనుకుంటే మేము బాసర దాకా కూడా పోయి ఆ ఉద్యమానికి మద్దతు చేయడానికి కొరకు సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. రైట్. బచ్చు శ్రీనివాస్ గారు చెప్పండి, తెలంగాణలో ఒక సిల్లీ సమస్యను పరిష్కరించలేని స్థితిలో ఈరోజు విద్యాశాఖ ఉంది అంటే ఎలా చూడాలి? మీకు అక్కడ మాట్లాడుతున్నటువంటి మా సోదరుడు మానవతరాయ్ గారికి, పెద్దలు మాజీ ఎమ్మెల్యే వారికి కూడా రామకృష్ణారెడ్డి గారికి అందరికి నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు సమస్య బాసర త్రిబుల్ ఐటీలో సమస్య ఏంటి అంటే ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ పర్మనెంట్ ఫ్యాకల్టీ కాదు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ అనేది ఒకటి. నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం గత ఎన్ని సందర్భాలుగా చెప్పినా కూడా ఈ సమస్య పర్మనెంట్ ఫ్యాకల్టీ లేదు. వీసీ గారు కూడా, ఇన్ఛార్జ్ వీసీ గారు ఉన్నారు, వారు కూడా సమయాన్ని కేటాయిస్తలేరు అనేటువంటిదే అభియోగం అని నేను అనుకుంటున్న విద్యార్థుల నుంచి. ఎందుకంటే పెద్ద అభియోగం ఇంకేమైనా ఉందా అండి మీ దృష్టిలో? ఏమైనా ఉందా? లేకపోతే మా మానవతరాయ్ గారు ఏమన్నా లేవనెత్తిండ్రా? చాలా లేవనెత్తాడు జనరల్ గా, ఇంతకంటే ఏం లేవు. కాబట్టి ఈ ఫ్యాకల్టీ పర్మనెంటా లేకపోతే కాంట్రాక్టా అనేటువంటిది అది విద్యార్థుల సమస్య కాదు. వీసీ గారు ఇన్ఛార్జ్ గా ఉన్నారు, ఆయన పర్యవేక్షణ కొనసాగుతున్నది, దాంట్లో ఎట్లాంటి తేడా లేదు. ఇంకా మరి వీరు ఎందుకు, ఇంకా వీళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఏంటి, ఎందుకు ధర్నా చేస్తున్నారంటే వీటి గురించే చేస్తున్నారు. ఈ ధర్నాలు వాళ్ళకి దీని పట్ల వాళ్ళకి ధర్నా అవసరం లేదు. దాని పట్ల స్థానిక కలెక్టర్ గారు స్పందించిండ్రు, సబితా ఇంద్రారెడ్డి గారు కూడా స్పందించిండ్రు. మీరు లేవనెత్తిన అంశాలను కూడా పరిష్కరిస్తామని చెప్పిండు. అయినా దీన్ని పెద్ద సమస్యలుగా చేసి మేము కలెక్టర్ ఇక్కడికి వచ్చి, నిన్న నేను ఎక్కడో మాధ్యమాలలో చూసిన ఒక విద్యార్థిని అమ్మాయి సోదరి మాట్లాడుతుంది, కలెక్టర్ గారు ఎక్కడో ఉండి ఫోన్లో మాట్లాడడం కాదు, కలెక్టర్ గారే ఇక్కడికి రావాలని. మీకు ఈ కలెక్టర్ గారు రావడం ఇంపార్టెంటా? మీ దగ్గరికి కలెక్టర్ గారు ఫోన్లో చెప్పిండ్రు. ఈరోజు మీరే అంటుండ్రు సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, వాట్సాప్ మాట్లాడుతున్నారు, ఇన్స్టాగ్రామ్లలో మాట్లాడుతున్నారు. విషయము ప్రధానం, మీరు లేవనెత్తిన అంశాలు పరిష్కరిస్తామని చెప్పి ప్రభుత్వ పక్షాన స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ గారు స్పందించింది, దానికి సంబంధించినటువంటి విద్యాశాఖ స్పందించింది. మీరే చెప్పిండు, కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేసిండ్రు అని. ఇంతమంది స్పందించి సమస్య పరిష్కారం అని చేస్తామని చెప్పినాక కూడా మేము బందులు చేస్తాం, హర్తాలు చేస్తాం అనేటువంటి దాంట్లో ఏ విధమైనటువంటి కాదు. శ్రీనివాస్ గారు, మీరు అన్నట్టు నిజంగా కూడా ఇదో పెద్ద సమస్య కాదు, కాంట్రాక్ట్ ఫ్యాకల్టీ ఉండడం కానీ వీసీ పట్టించుకోకపోవడం కానీ అన్నప్పుడు అది మొత్తం టైం కేటాయించట్లేదు అంటే అదే కదా, ఉన్నారు వారి పర్యవేక్షణలో సరిగ్గా లేదు, అక్కడ ఫుడ్ సరిగ్గా లేదు, పురుగులు వస్తున్నాయి. అండ్ అసలు ఎందుకు ఏ పార్టీ నేతలను అక్కడికి వెళ్ళనీయకుండా ఒక నిర్బంధించి ఆ విద్యార్థుల్ని, అసలు ఆ విద్యార్థుల సమస్యలు ఏంటి అనేది పోలీసులు అడ్డుకోవట్లేదా అండి? ఆ బాసర కాలేజ్ కి వెళ్ళే రూట్లను క్లోజ్ చేయలేదు. విద్యాలయాల్లోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి రాజకీయాలు చేయించేటువంటి ఆలోచన మాకు లేదు. మీరు ఇప్పుడు ప్రశాంతత వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము అక్కడ పిల్లలందరూ కూడా ఈ యొక్క ఇప్పుడు చేస్తున్నటువంటి బంద్ హర్తాలు ఆపేసిన తర్వాత సజావుగా తరగతి గదులకు వెళ్తున్నప్పుడు ఏ రాజకీయ పార్టీ అయినా వెళ్ళి స్థానిక నాయకులు వెళ్ళొచ్చు, లేకపోతే రాష్ట్ర నాయకులు వెళ్ళొచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు. కానీ అగ్గికి రాజ్యం పోసినట్టు పిల్లల మనసులలో విష బీజాలు నింపేటువంటి ప్రయత్నం చేసేటువంటి రాజకీయ పార్టీలు వెళ్ళడానికి నీళ్లు నిధులు నియామకాలు, శ్రీనివాస్ గారు, నీళ్లు నిధులు నియామకాలు ఈ మూడే మీ సమస్య అయితే వాటిల్లో ఎటువంటి ప్రాబ్లం లేదు, మీరు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు, మీ ఉద్యమాన్ని మేము జరగనివ్వము అని ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అమ్మ మీరు ఏదో నిధులు నియామకాలు అంటారు. ఏం నిధులు ఏం నియామకాలు? శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఒక ప్రశ్న చెప్పండి. నవత గారు ఏంది మీ నిధులు నియామకాలు ఏంది? రైట్, ఒక్కసారి మానవతరాయ్ గారు ఒక్క నిమిషం.
నీళ్లు నిధులు నియామకాలు అని తెలంగాణ కోసం పోరాటం చేసిన సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు నిధులు నియామకాలు నీళ్లు అనేవి కూడా అందరికీ ఉన్నాయి, వీటిని పరిష్కరిస్తామని ఫోన్లలోనో కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒక కాల్లోనో చెప్పి ఉద్యమాన్ని ఆపేస్తే ఆగేదా? ఈ రోజు IIIT స్టూడెంట్స్ దగ్గరికి ఒక మీడియాని ఎందుకు ఎలవ్ చేయట్లే, ప్రతిపక్షాలను ఎందుకు ఎలవ్ చేయట్లే? అసలు వాళ్ళ సమస్య ఇప్పుడు మీరు చెప్తున్నారు ఆ రెండని, ఆ రెండు అనేది మీరు చెప్పడం బట్టే తెలుస్తోంది వాళ్ళ సమస్య ఏందని. తెలుసుకోవడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు కదా, ఎందుకు ఇవ్వట్లేదు అని తప్పు, మీరు మాట్లాడే తప్పు. సమస్య మాకు దృష్టికి వచ్చింది, సమస్య మేము తెలుసుకున్నాము, సమస్య పరిష్కరించాల్సింది మేమే. ఖచ్చితంగా మేము సమస్యలు పరిష్కరిస్తాం. వాళ్ళు లేవనెత్తిన అంశాలను పరిష్కరించాల్సింది మేమే. దానికి మిగతా రాజకీయ పార్టీలు వెళ్ళి మాట్లాడతారు, ఇప్పుడు వాళ్ళని ఎందుకు అలో చేయటం లేదు, వాళ్ళు అలో చేయాలి అంటే మేము అంటే సమస్య మీరే పరిష్కరిస్తారని తెలిసే నిర్లక్ష్యం వహించారు. చెప్పండి మానవతరగా. అక్కడ స్థానికంగా స్పందించాల్సినటువంటి కలెక్టర్ గారు స్పందించారు మొట్టమొదట. అది నాకు తెలిసి చూసిన నేను విన్నా. ఆ అమ్మాయి కూడా ఆ విద్యార్థిని కూడా మాట్లాడుతుంటే కలెక్టర్ గారు మా ముందుకు రావాలి, కలెక్టర్ గారు మీరు మాతో ఫోన్ లో కాదు మాట్లాడాల్సింది అన్నారు. నేను విన్నాను. అది కలెక్టర్ గారు చెప్పిండ్రు, అమ్మాయి పరిష్కారం చేస్తామని చెప్పిండ్రు. తర్వాత విషయం పట్ల విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించిండ్రు. మీ ద్వారా నేను విన్న కేటీఆర్ గారు కూడా ట్వీట్ చేసిండ్రని. సో ఇట్ ఈస్ అండర్ ద నోటీస్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్. ఇది ఇష్యూ పరిష్కారం అవుతుంది. వాళ్ళు లేవనెత్తిన అంశాలు ప్రధానంగా వాళ్ళు లేవనెత్తిన అంశాలు కాంట్రాక్ట్ లేబర్ గురించి. అక్కడ వీసీ లేబర్ కాదండి, లెక్చరర్స్. అయ్యో లెక్చరర్స్, అవునండి. ఇప్పుడు ప్రధానమైన సమస్య అది. అదే కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు, వాళ్ళ పర్మనెంట్ వ్యవస్థ ఉండాలని ఒకటి. వీసీ గారు మమ్మల్ని పట్టించుకోవటం లేదు, ఇన్ఛార్జ్ వీసీగా ఉన్నారు, శాశ్వత వీసీ కావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. చెప్పండి. అన్ని చోట్ల మేము అన్ని విశ్వవిద్యాలయాలలో పర్మనెంట్ వీసీలను పెట్టడం జరిగింది. ఇప్పుడు బాసర్లో కూడా ఏర్పాటు చేస్తాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం ముగింపు ఏర్పడుతుంది. దీంట్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్ చేసి దాన్ని పిల్లల్ని ఇంకా పెద్దగా పంచాయతీ పెద్దగా చేసేటువంటి వైలెన్స్ అయ్యే ఏ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం ఉపేక్షించదు. చెప్పండి. ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మీరు విశ్వవిద్యాలయాల్లో ఉన్న 11 విశ్వవిద్యాలయాలు అంటే మన బాసర IIIT కలుపుకొని ఏ విశ్వవిద్యాలయంలో కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు, ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. ఇవాళ బాసర విద్యార్థులు చైతన్యవంతం అన్ని విశ్వవిద్యాలయాలు రగులుతుంది. ఇంకో మాట మర్చిపోకండి, ఇంకో విషయం, ఇవి బాసర్లోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలో నూజివీడులో కూడా IIIT ఉన్నది. అక్కడ ఎంత చక్కగా క్లాసులు జరుగుతున్నాయి, ఎంతమంది అధ్యాపకులు ఉన్నారు, ఎక్కడ కూడా ఇట్లాంటి సమస్య ఉత్పన్నం కాలే. మన తెలంగాణలో ఎందుకు ఉత్పన్నమైంది చెప్పండి? IIITలో, నూజివీడు IIITలో ఎప్పుడు కూడా విద్యార్థులు ఈ విధంగా ఉద్యమాలు చేయలేదు. అక్కడ పూర్తి స్థాయి ఫ్యాకల్టీ ఉన్నది, అన్ని నాణ్యమైనటువంటి భోజనం పెడుతున్నారు అక్కడ ఆంధ్రాలో. మరి తెలంగాణ తెచ్చుకున్నది ఎవరి కోసం? నియామకాల పునాదుల మీద ఏర్పడినటువంటి తెలంగాణలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలను భర్తీ చేయలేనటువంటి దుస్థితిలో విద్యార్థులు చైతన్యవంతులై మాకు పర్మనెంట్ అధ్యాపకులు కావాలి, మాకు పర్మనెంట్ ప్రొఫెసర్లు కావాలని పోరాటం చేయడం న్యాయమైన డిమాండే కదా. ఉస్మానియాలో కూడా ప్రారంభమైంది, రేపు కాకతీయాలో కూడా ప్రారంభమైంది, ప్రతి JNTలో ప్రారంభమైంది. మీ తప్పును మీ దగ్గర పెట్టుకొని విద్యార్థుల మీద నెట్టడం ఎంతవరకు న్యాయం చెప్పండి? మీరు ఎప్పుడు భర్తీ చేస్తారు? న్యాయం అంటే పర్మనెంట్ కాంట్రాక్ట్ అంటే ఒక అభద్రతా భావం. కాంట్రాక్ట్ వాడు కాంట్రాక్ట్ కావాలని ఇంకో ఉద్యోగంలో పోతాడు, వేరే ఉద్యోగం వస్తే అది ఉద్యోగస్తునికి సంబంధించిన అంశం అండి, విద్యార్థులకు సంబంధం లేని విషయం. ఇవే మీరు ఇట్లాంటి మాట మాట్లాడతారనే మేము విశ్వవిద్యాలయ బాసరకు మిమ్మల్ని పోనీయటంలే. సార్ నిర్బంధించడానికి మీరెవరు సార్? అసలు వైలెన్స్ కాకుండా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి. 8 సంవత్సరాలుగా మీ బాధ్యతలను వదిలేసింది కూడా మీరే సార్. మానవరాయ్ గారు చెప్తున్నారు కదా, ఇది బాసరకే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని రగులుస్తామని అంటున్నారు కదా. అదే సమస్యలను ఎత్తి చూపుతామన్నారు. అదేనా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలో జరగాలని అదేనా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది. బాసర సరస్వతి మాత ఆగ్రహించింది, గుర్తుపెట్టుకోండి. అక్కడ విద్యార్థుల్లో తల్లే జొరబడి వాళ్ళ యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తుంది, ఇది తెలుసుకోండి. ఆ తల్లి కళ్ళు మీరు ఏ ఆగ్రహం లేకుండా నిగ్రహంతో మేము ఉన్నాము. ఆగ్రహానికి తావు లేకుండా నిగ్రహంతో ఉన్న మేము ఖచ్చితంగా ఆ ఆగ్రహానికి పరిష్కారం మా దగ్గర ఉంది, చేస్తాం, మేమే చేయాల్సింది.
కాదు శ్రీనివాస్ గారు ఇందాక నుంచి చేసేది మేమే చేస్తాము, చేయాల్సింది మేమే అంటున్నారు. ఆడొకడు కోడిని కట్టేసి ఈడ తెల్లన్నం పెట్టి చికెన్తో తినండి అన్నట్టుంది మీరు చెప్పేది. చేయాల్సింది మేమే చేస్తాము 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 ఎన్ని సంవత్సరాలు మాటలు ఎంత ఇప్పుడు మాటలు వచ్చిన వాళ్ళు ఏదైనా మాట్లాడగలుగుతారు, చాలా సులువు. అది పని చేయాల్సింది చాలా ఇంపార్టెంట్. మాటలు 8 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు అనేది ప్రశ్న సార్. మాటలు కోటలు దాటుతాయి, పనులు గడపలు దాటం అనేటువంటి ఒక సామెత ఉంది. అవును, అదే పనులు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నాము, వాళ్ళేమో మాటలు మాట్లాడే ఆలోచనలో ఉన్నారు. విద్యార్థులకు కావాల్సింది బోధన, విద్యార్థులకు కావాల్సింది బోధన. వాళ్ళు కాంట్రాక్ట్ లెక్చరర్లా పర్మనెంట్ లెక్చరర్లా అనేటువంటిది వాళ్ళకి సంబంధం లేని అంశము. రెండోది సార్ కంపల్సరీ ఉంటది సార్, సొంత తల్లికి సవితి తల్లికి ఉన్నంత తేడా ఉంటది. కాంట్రాక్ట్ లెక్చరర్ కి నేను ఒక విద్యార్థిని, మీరు ఒక విద్యార్థి. అవును సార్, అందుకే చెప్తున్నాము. అందుకే అంటున్నాం సార్, చదువుకున్నాం కాబట్టి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ విద్యాలయాల్లో, ప్రాథమిక విద్యాలయాల్లో, గవర్నమెంట్ స్కూళ్లలో, జిల్లా పరిషత్తులో చదువుకున్నాం. ఒకే ఉపాధ్యాయుడు పర్మనెంట్ గా అక్కడే ఉండి బోధించినటువంటి అంశాలు ఉండవు. 2-3 సంవత్సరాలకు బదిలీ అయిపోతుంటారు. బదిలీ వేరు, అసలు కాంట్రాక్ట్ అనేదే ఉండదని మొన్న అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అసలు అవన్నీ వదిలేయండి సార్, అవి కూడా మాట్లాడట్లేదు. వాళ్ళ సమస్యలు విద్యాశాఖ మంత్రి సిల్లి అని ఎలా ఉంటుంది సార్? ఇప్పటి వరకే 35,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చినాము. అన్ని విశ్వవిద్యాలయాల్లో స్టాఫ్ నింపడానికి కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఆ భర్తీ అయ్యేసరికి ఉన్న వయసు మొత్తం కూడా ఉడికిపోద్ది నిరుద్యోగులందరికి కూడా. ఈ రోజు కూడా మెడికల్ స్టాఫ్ రిక్రూట్మెంట్ కోసం నోటిఫికేషన్ వస్తుంది అమ్మా, 938 మంది కోసము. కాదు శ్రీనివాస్ గారు, ఒక్క మాట చెప్పండి. విద్యార్థుల సమస్య గురించి విద్యార్థులు దీక్ష చేస్తున్నప్పుడు స్పందించలేదు. ఈ రోజు తెలంగాణలో హోంమంత్రి దగ్గర నుంచి చూస్తే విద్యాశాఖ, ఒక్క నిమిషం సార్, క్వశ్చన్ మీరు మొత్తం ఫస్ట్ మీరు అక్కడే ఆగాలి. ఎందుకంటే స్పందించలేదు అనేటువంటి పదమే తప్పు. అవును సార్, కేటీఆర్ ట్వీట్ పెట్టేదాకా, కేటీఆర్ ట్వీట్ పెట్టే వరకు కూడా స్పందించలేదు సార్. అది వాస్తవం కాదంటారా? హోమ్ మినిస్టర్ నుంచి విద్యాశాఖ మంత్రి వరకు కేటీఆర్ ట్వీట్ పెడితేనే స్పందిస్తారా సార్? లేకపోతే సమస్య కాదా? స్పందించిన తర్వాత కూడా పరిష్కరిస్తామని చెప్పడం ఎలా ఉంటది, సిల్లి అని చెప్పడం ఎలా ఉంటుంది? నాకు తెలిసిన సమాచారం, నాకున్న సమాచారం, స్థానిక కలెక్టర్ గారు స్పందించిండ్రు, పరిష్కరిస్తామా అని అమ్మాయితో మాట్లాడిన సంఘటన నేను చూసిన. దాంతో పాటు సబితా ఇంద్రారెడ్డి గారు సంబంధించిండ్రు, మీరు లేవనెత్తిన అంశాలు చిన్న చిన్న అంశాలమ్మా, నేను పరిష్కరిస్తా అని చెప్పిండ్రు. అది పరిష్కరిస్తారు. ఎప్పుడు పరిష్కరిస్తారు? ఇప్పుడే ఈ గంటకు కావాలి, ఈ క్షణానికి కావాలి, వాళ్ళందరి కాంట్రాక్ట్ వాళ్ళందరూ ఇప్పుడు పర్మనెంట్ స్టాఫ్ కావాలి అంటే ఈ క్షణానికి జరిగేదేనా? 8 సంవత్సరాల నుంచి లేకుండా ఇంకెన్ని సంవత్సరాలు తీసుకుంటారు సార్? ప్రభుత్వానికి ఎప్పుడు భర్తీ చేయాలా, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇవ్వాలా, ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేయాలా, యూనివర్సిటీల పరిస్థితి ఏదని ఆలోచన ఉండాలి కదా. 40,000 ఉద్యోగాలుగా నోటిఫికేషన్ ఇచ్చిన ఈ మధ్య కాలంలో నెలలలో భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు అయితే ముందే ప్రణాళిక ఉంటుంది, డేట్లు ఉంటాయి. కానీ తెలంగాణ బిడ్డల చదువుల కోసం ఉద్యోగాల భర్తీ మాత్రం భారత రాష్ట్ర సమితి వైపు మీరు వెళ్ళకండి మానవతారాయ్ గారు. మీరు భారత రాష్ట్ర సమితి గురించి ఇప్పుడు మాట్లాడకండి. మీరు అదంతా మా అంతర్గత సమస్య. మీ ఈడీ చర్యల గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీరేంటండి మాకు చెప్తారు? ఇట్లాంటి పరిపాలన కోసం తెలంగాణ తెచ్చుకున్నది. అరే మా ఉద్యోగాలు, మా లెక్చర్లు మాకు వస్తారు, మా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు మాకు భర్తీ అయితే అని చెప్పి తెలంగాణ ఆరోపణలు ఎదుర్కొంటూ, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ 14 గంటలు ఈడీ ముందర కూర్చొని ఇప్పుడు జరుగుతుంది. మీరు మాకు చెప్పాల్సినంత లేదు. ఆ ప్రైవేట్ యూనివర్సిటీ కట్టబెడతారని చెప్పి మేము కల్లో కూడా ఊహించలేదండి. ఇదా మీ పాలన? చెప్పండి, ఇంత దారుణమా? తెచ్చుకుందాం మీకోసమా? మీ ప్రైవేట్ యూనివర్సిటీ కోసం ప్రభుత్వ యూనివర్సిటీ నాశనం చేస్తారా? అసలు విషయం ఇది. అంటే బాసరా IIIT నీరు గారిపోతే మళ్ళా పల్లారాజేశ్వర రెడ్డి IIIT పెట్టుకోవచ్చు, లేదా మల్లారెడ్డి IIIT పెట్టుకోవచ్చు. మీకు అవే కనిపిస్తాయండి. ఎంతసేపు ఉన్నా కూడా ప్రైవేటీకరణ ప్రోత్సహించడంలో మేము ఖచ్చితంగా ప్రోత్సహించడం అనేది వాస్తవమే. దాంట్లో డబ్బులున్న పిల్లలు చదువుకోవాలని రూల్ ఏం లేదు కదా.
డబ్బులు లేని పిల్లలు చదువుకోవాలని అందుకు పొమ్మని కాదు కదా. దాంట్లో ఈరోజు అమెరికాకి వెళ్తున్నారు, వేల మంది లక్షల మంది అమెరికాకి వెళ్తున్నారండి. అది ప్రైవేట్ కాదా? లక్షలాది రూపాయలు వెచ్చించి వెళ్ళేటోళ్ళు పాశ్చాత్య దేశాలకు వెళ్తున్నారు. ఎందుకు వెళ్తున్నారు? మీరు మాట్లాడతారు ప్రైవేట్ ప్రోత్సహించొద్దని. అప్పులు చేసి అందుకోసమే కదా మీరు చేసేది. ఇలా విద్యను నాశనం సరస్వతి మాత మీ రాజస్థాన్ లో అప్పులు లేవా? మీ ప్రభుత్వానికి మీరు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వాలలో అప్పులు లేవా? మీరు అంత బ్రహ్మాండంగా పరిపాలిస్తుంటే పంజాబ్ లో మీ పరిస్థితి ఏంటి? రైట్ మానవతారాయ్ గారు, ఒక్క నిమిషం. ఇది ఎన్నికలు కాదు, ఇది నువ్వు ఫస్ట్ ఇక్కడ ఏడు, నువ్వు ఇంట గెలిచి రచ్చగెలు. ఐఐటి విద్యార్థుల డిమాండ్లు 12 డిమాండ్లు పరిష్కరించు. ల్యాప్టాప్లు, యూనిఫామ్లు, బూట్లు ఈ చేతగానుడట, ఈ అమ్మ కర్ణం పెట్టినోడట, పిన్నమ్మకు బంగారు గాజులు చేస్తున్నట్టుంది కేసీఆర్ గారు. రైట్ మానవతారాయ్ గారు, గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం అండి. శ్రీనివాస్ గారు, గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, మానవతారాయ్ గారు ఒక్క నిమిషం అండి. గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు ఇప్పుడు శ్రీనివాస్ గారు చెప్పింది విన్నారు, మానవతారాయ్ గారు చెప్పింది మాట్లాడుతుంది విన్నారు. శ్రీనివాస్ గారు చెప్పేది ఏంటంటే మేమే పరిష్కరించాలి, మేము కాకుంటే పరిష్కరించే వాళ్ళు లేరు. అక్కడికి ప్రతిపక్షాలు వచ్చి ఏం చేస్తాయి, విద్యార్థి సంఘాలు వచ్చి ఏం చేస్తాయి, పరిష్కరించాల్సిన వాళ్ళం మేము వింటున్నాం, మేము ట్విట్ పెడుతున్నాం, మేము ఒక ఫోన్ కాల్లో మాట్లాడుతున్నాం, కాబట్టి విరమించాలి. ఇది సమంజసమేనా? కదా విద్యార్థులు కానీ మేము కానీ అందరం కానీ కోరేది ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళే సమస్యను పరిష్కరించాలి. కానీ పరిష్కరిస్తలేరని కదా ఈ సమస్య అంత వచ్చేది. పరిష్కరించినాక ఈ సమస్య మీ దగ్గర దానికి ఎందుకు వస్తుంది, మా దగ్గర దానికి ఎందుకు వస్తుంది, విద్యార్థులు రోడ్ల మీదకి ఎందుకు వస్తారు, మీరు దీక్షలు ఎందుకు చేస్తారు? ఆ సమస్య అంత సిల్లి అయినప్పుడు మీడియాను కానీ ప్రతిపక్షాలను కానీ ఎందుకు లోపలికి అనుమతిస్తలేరు? ఆ సమస్య పెద్దది కాబట్టి సమస్యలు ఉన్నటువంటి లోపాలు అనేక సమస్యలు జటిలం అవుతుందని రామకృష్ణారెడ్డి గారు ఇంకా సమస్యలు జటిలం చేస్తారని మిమ్మల్ని రానియటం లేదు మేము. చెప్పండి, మీరు పరిష్కరిస్తే సమస్య జటిలం అవుతుంది అందుకే రానియటం లేదు. ఇప్పుడు పరిష్కరిస్తారా? మీ వల్ల అంటే ఎక్కడికక్కడ నిర్బంధిస్తారా శ్రీనివాస్ గారు? అంటే ప్రతి ఉద్యమాన్ని నిర్బంధించే ప్రయత్నం చేస్తారు. తప్పు కాదు సార్, ప్రతిపక్షము మీడియా కాదు సార్, ఇది తల్లిదండ్రుల ఇది చాలా చిన్న సమస్య, అతి సాధారణ సమస్య. పరిష్కరించగలిగే స్థాయిలో ప్రతిపక్షాల జోక్యం అవసరం లేనటువంటి సమస్యగా మేము దాన్ని చూస్తున్నాం. దయచేసి ప్రతిపక్షాలకు ఈ సమస్యతోని సంబంధం లేదు. నీకు నువ్వు నిద్రపోతుంటే ప్రతిపక్షాలు ఏం చేస్తాయి? ముళ్ళు కరబెట్టి పొడుస్తుంటాయి మిమ్మల్ని. నిద్రలే, మొద్దు నిద్రలే, కుంభకర్ణుడ ఫామ్ హౌస్ రోజు బయటికి రా అని చెప్పి మేము పొడుస్తా ఉంటే అప్పుడు బయటకు వస్తారు. తల్లిదండ్రులను కూడా అనుమతించకపోవడం ఏంటి శ్రీనివాస్ గారు? అనుమతిస్తామండి, మీరు యు వెయిట్ ఫర్ ద టైం. ఎందుకు వాళ్ళు ఏమైనా చెంచల్ కూడా జైల్లో ఉన్నారా, లేకపోతే మైనర్ అమ్మాయిని మానభంగాలు చేస్తున్నారా? అంతకంటే ఎక్కువనే మీరు ఇచ్చేదాకా ఎదురు చూడడానికి మాట్లాడినా కూడా మరి విశ్వవిద్యాలయం అంటే జైలేనండి. అంటే నిర్బంధించేసి సార్, నిర్బంధించేసి వాళ్ళ ఆకాంక్షలు, వాళ్ళ కోరికలు, లేకపోతే వాళ్ళ విద్యా వ్యవస్థలో మార్పు లేకుండా నిర్బంధించేస్తామంటే అయిపోతుందా? మా పరిభాషలో అది పర్యవేక్షణ. ఏంటి సార్ పర్యవేక్షణ? తల్లిదండ్రులు కూడా రానంత పర్యవేక్షణ చేస్తే ఈ రోజు వర్షం పడుతున్న గొడుగులేసుకొని ఎందుకు కూర్చున్నారు? స్థానిక నాయకులను పంపిస్తాం, రాష్ట్ర నాయకులను పంపిస్తాం, కాంగ్రెస్ పంపిస్తాం, బీజేపీని పంపిస్తాం. కొంత టైం పడుతుంది. అంటే వాళ్ళని బెదిరించి అసలు ఇదేమి ఆన్సర్ శ్రీనివాస్ గారు? మీరు పంపించినప్పుడు వెళ్ళడం ఏంటి? ఇదేమన్నా రజాకార్ల పాలన, ప్రజాస్వామ్యమా? పర్ఫెక్ట్ ఆన్సర్ ఇస్తున్నా. మీ రజాకారులు కాదండి, నేను మంచి సమాధానం చెప్తున్నా. సమస్యను జటిలం చేసి సమస్యను తీవ్రత పెంచేటువంటి అవకాశం లేకుండా సమస్యను సామరస్యంగా వాళ్ళను చదువుకునే దిశగా తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం మాది. బంధులు హర్తాలు చేయించాలనేటువంటి ఆలోచన వాళ్ళకు మాకు చాలా తేడా ఉంది. 48 గంటల్లో ఎందుకు చేయలేకపోయారు? వస్తువులు లేవు, కంప్యూటర్ లాంటి ల్యాప్టాప్లు ఇవ్వలేదు. వాళ్ళు ఏం చేస్తారు అంటే గోడలు చూసుకొని చూస్తారు, ఆనందం ఇయ్యాలా? ఉత్త గోడలు. 160 మంది అధ్యాపకులకి 16 మంది ఎట్లుంటారండి?
ఇది అసలు పరిపాలనేనా? 160 మందికి 16 మంది లేరు, 160 మంది అధ్యాపకులు ఉన్నారు. వాళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద ఉన్నారు. మీకున్న సమాచారం తప్పు. ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యాపకుడికి కాంట్రాక్ట్ కి చాలా నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంటది. అర్థమైంది? మీకు తెలిసి కూడా కావాలని చెప్పి మభ్య పెట్టి ఎంతకాలం మోసం చేస్తారు? ఈ సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో టీచర్లు లేకుంటే విద్యా వాలంటీర్లతోని ఎన్నో సంవత్సరాలు ఉపాధ్యాయులు లేని వ్యవస్థను నడిపిండ్రు. మీకు తెలియదేమో, నాకు తెలిసి నేను మా ఊర్లో నేను స్కూల్ చేయిస్తే ఉపాధ్యాయులు రాకపోతే వాలంటీర్ వ్యవస్థతో 8 సంవత్సరాలు నడిచిండ్రు. కాదండి, వాళ్ళు అట్లా నడిపారని మీరు ఇట్లా నడిపేస్తారా శ్రీనివాస్ గారు? కుమార్ రెడ్డి గారు కూడా మమ్మల్ని ప్రశ్నించే ముందు టీచర్ ఉద్యోగాలు తెలంగాణలో భర్తీ చేసిండు. అది ఆత్మ పరిశీలన చేసుకోవడానికి సాధించుకున్న తెలంగాణ వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉంది మీ ప్రభుత్వమే అండి. ఇక్కడ ఎవరైనా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వస్తే మీరే చేసుకోవాలి. ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రం గురించి మనం మాట్లాడకూడదు. మా పరిపాలన ప్రజలకు నచ్చింది. ప్రజలు మమ్మల్ని రెండోసారి ఆశీర్వదించారు, మూడోసారి కూడా సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాగుతుంది. మౌలిక వసతుల కల్పన కావచ్చు, నీళ్లు కావచ్చు, లేకపోతే కరెంటు కావచ్చు, మేము ఇస్తున్నటువంటి రైతులకు అందరికి మేము చేస్తున్నటువంటి సహకారం కావచ్చు. ఈ ఎన్నికలు వచ్చే నాటికల్లా మేము కనీసమైనా కూడా 132,000 ఉద్యోగ కల్పన చేసినాం. ప్రత్యక్షంగా ఇంకొక 80,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తున్నాం. 16,000 మందిని కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేసింది ప్రభుత్వం, పర్మనెంట్ చేస్తుంది. దాంతో పాటు 16 లక్షల నుంచి 18 లక్షల వరకు పరోక్ష ఉపాధి కల్పన చేసింది. శ్రీనివాస్ గారు ఒక్కటే మాట, అసెంబ్లీ సాక్షిగా మొన్ననే ముఖ్యమంత్రి గారు చెప్పారు, సంపదీకరణ చేశారు. సింగరేణిలో 3,600 ఉద్యోగాలని మరి పర్మనెంట్ చేశారు. ఈ కూడా కలుపుకొని 132,000 అని చెప్తాను. నా ఊతడే అన్నా నేను దమ్ముంటే సవాలు విస్తున్నానండి. చర్చకి ఎవరు వస్తారు? 75,000 కన్నా ఎక్కువ లేవు. సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ ఉద్యోగాలు కలుపుకున్న, ట్రాన్స్కో, జెన్కో కలుపుకున్న 31,000 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కళ్ళ ముందు కనపడుతున్నాయి. 2017-18లో భర్తీ చేసింది. మీరు భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని? టీచర్ ఉద్యోగాలు 8,000. ఇప్పుడు కూడా 14,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఉంది. అదేం ప్రాబ్లం లేదు. ఇప్పుడు కూడా ఇంకా పోలీస్ రిక్రూట్మెంట్ నడుస్తూనే ఉంది, నడుస్తుంది. అది ఎందుకంటే పోలీసు అవసరం మీకు. ఎందుకంటే ఇట్లాంటి ఉద్యమాన్ని అంచాలి కదా. ఇప్పుడు విద్యార్థులతో పాటు 8,000 మంది విద్యార్థులు ఉంటే 5,000 మంది పోలీసులు. మీకు అది ఉద్యమం లాగా కనిపిస్తుంది. మా దృష్టికి అది ఒక సమస్య లాగా వినిపిస్తుంది. మీకు మాకు చాలా తేడా ఉంది మానవరాయ్ గారు. టీచర్ ఉద్యోగాలు మాత్రం సమస్య జటిలమైతేనే ఉద్యమం ప్రారంభం అవుతుంది శ్రీనివాస్ గారు. ఉద్యమం మా ప్రభుత్వంలో ఉద్యమాలు రావండి. నడి రోడ్డు మీద కాలేజీలో క్లాసులకు వెళ్లకుండా వర్షంలో గొడుగులు పెట్టుకొని కూర్చుంటే అది ఉద్యమం కాదు. సమస్యలు మా దృష్టికి వస్తాయి, పరిష్కారం ఎన్ని సంవత్సరాల సమయం పడుతుంది? సజావుగానే సాగుతుంది. ఎన్ని సంవత్సరాలు కుప్పకూలిపోద్ది ప్రభుత్వం. ఎట్లా రెండోసారి ఏదో హాస్టల్లోనైనా మేము రాకముందు దొడ్డు బియ్యం ఇచ్చేది, మేము వచ్చినాక సన్న బియ్యం ఇస్తున్నాము. కప్పలు, పాములు వస్తున్నాయి, వానపాములు వస్తున్నాయి భోజనంలో. అవి అన్నమో మెతుకులో మరి వానపాములు అర్థం కావట్లే. దాని గురించి చెప్పు. నీ గొప్పలు ఆపండి. ప్రజలందరికీ అర్థమైపోయింది మీ గొప్పలన్నీ కూడా. ఫస్ట్ ఉద్యోగాలు భర్తీ చేయండి. అధికారంలో లేవనేటువంటి అక్కసు కాంగ్రెస్ పార్టీకి ఉంది తప్ప ప్రజలకు లేదు. గొప్పలు చెప్పుకుందరు కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్న అక్కసు ప్రజలకు లేదు. దేశీయత కావచ్చు. అప్పుడు కాదు. శ్రీనివాస్ గారు ఒక్క ప్రశ్నకు ఆన్సర్ చెప్పండి. విద్యార్థులు సరే మీరు అన్నట్టు వాళ్ళు అడుగుతున్నారా, నిరసన తెలియజేస్తున్నారా, ఉద్యమం ఇవన్నీ పక్కన పెడితే అవన్నీ సిల్లి అని మాట్లాడటం విద్యాశాఖ మంత్రి కరెక్టా? అది విద్యాశాఖ మంత్రి గారు దాని ఉద్దేశం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే చిన్న సమస్యగా అని ఆవిడ ఉద్దేశం, అంతేగాని ఇది పెద్దగా దీని గురించి ఆలోచించాల్సినటువంటి అర్థం లేదనేటువంటి అర్థంతో మాట్లాడి ఉండొచ్చు. కానీ ఆమె ఏదో కావాలని అదేదో పరుష పదజాలం వాడినంతగా మనం దాని గురించి చర్చ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాదు శ్రీనివాస్ గారు, సిల్లి అని విద్యాశాఖ మంత్రి మాట్లాడిన భావజాలాన్ని అర్థం చేసుకోగలిగిన మీరు IIITలో 8 సంవత్సరాలుగా పర్మనెంట్ అధ్యాపకులు లేరని కానీ, ఇన్ఛార్జ్ వీసీ సక్రమంగా లేరు అని కానీ, భోజనంలో పురుగులు వస్తున్నాయని కానీ, కావాల్సిన ల్యాప్టాప్లు, కావాల్సిన వసతులు లేవని అడగడం కానీ, వాళ్ళు బయట కూర్చొని క్లాసులు వదిలేసి మా హక్కుల కోసం ఒక్కసారి రండి
అని పిలిచినప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రికి కానీ అక్కడికి వెళ్ళి మాట్లాడే తీరిక లేకపోవడాన్ని, ఆ మనోభావాలని ఎందుకు అర్థం చేసుకోలేకపోతారు? నేను మీ ఇప్పుడు రాజ్ న్యూస్ వేదికగా మీకు చెప్తున్నా, త్వరలో దానికి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా వెళ్తారు. వాళ్ళు పాపం పిల్లలు అంతగానము నిరసన తెలియజేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారులందరూ కూడా బాసర ట్రిపుల్ ఐటీని వెళ్ళి వాళ్ళ సమస్యలను ప్రత్యక్షంగా మనకు మా దృష్టిలో ఉన్నవే కాకుండా ప్రత్యక్షంగా వెళ్ళి వాళ్ళందరినీ పరామర్శిస్తారు. ఇప్పుడు ఎవరో రైతుతో, ఒక పొలంలో పనిచేసే రైతుతో ఫోన్ చేసి మాట్లాడింది కేసీఆర్ గారు. అప్పుడు గతంలో అది ఎలక్షన్ స్టంట్. ఇప్పుడు సమస్య మరి ఫోన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అధికారులు ఒక ఫోన్ అన్నా మాట్లాడవచ్చు కదా, వాళ్ళు సంతృప్తి చెందుతారు కదా. మీ ల్యాప్టాప్లు, మీ యూనిఫామ్లు ఒక నెల రోజుల్లో లేదా 2 నెలల్లో మీకు అందిస్తాం అని ఒక హామీ ఇవ్వచ్చుగా. మీకు అధ్యాపకుల్ని నోటిఫికేషన్ ఇస్తాం, ఒక 6 నెలల్లోనో 3 నెలల్లోనో మొత్తం పూర్తి స్థాయి అసోసియేట్ ప్రొఫెసర్ని, అసిస్టెంట్ ప్రొఫెసర్ని ముఖ్యమంత్రి గారు ఫోన్ లో మేము ఆల్రెడీ 80,000 ఇవి ఉన్నాయి కదా, ఎన్నికలే లేవు, 80,000 నోటిఫికేషన్ చేస్తామని చెప్పినాము. దాంట్లో ఇవన్నీ ఉన్నాయి. మానవరాయ్ గారు మీకు తెలుసు కదా, ఈ 80,000 పోస్టులలో చెప్పండి, తెలుసు కదా చెప్పండి. మీ నాలెడ్జ్ లో ఇది లేదా? అవునండి, మా బాధ్యతగా, ప్రతిపక్షం బాధ్యతగా ఈ సంవత్సరానికి పూర్తి చేయబోతున్నామని చెప్పినాము. ఆ 80,000లో ఈ పోస్టులు టైం ఉంటది కదా, ఇచ్చినప్పుడు ఒక కాలం ఉంటది, ఒక పరిమితి ఉంటది. యూనిఫామ్లు, ల్యాప్టాప్లు 8,000 మందికి అందియాలంటే ఏ కంపెనీని సంప్రదించాలి, ఎంతమందితో, ఎన్ని రోజులు అయితే, ఒక 3 నెలల 4 నెలల ఒక ఆలోచనాత్మకంగా వాళ్ళకి ఇవ్వాలి కదా హామీ. అచేత కాకుండా సిల్లీ ఉద్యమాలంటే రేపొద్దున మీరు ఆ డిమాండ్ పరిష్కరిస్తే ఆ సిల్లీ డిమాండ్ల కోసమే మీరు పరిష్కరించిందని చెప్పి ప్రజలు నవ్వరా మిమ్మల్ని చూసి? మమ్మల్ని ఎవ్వరు నవ్వరండి, మీరు తప్ప. తెలివైనటువంటి డిమాండ్లు అవి. ఓన్లీ కాంగ్రెస్ పార్టీ నిర్దేశించే డిమాండ్లు మాత్రమే ఉంది. బాధ అంతా తెరాస మీద ఇంకెవరికి లేదు. కాదు శ్రీనివాస్ గారు, వారం రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు అన్నీ వస్తాయని అసెంబ్లీ సాక్షిగా నియోజకవర్గాలు అలాగే ఏ శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈరోజు నిజంగా ఒక కానిస్టేబుల్ పోస్టులు, ఒక ఎస్ఐ పోస్టులు ఫిల్ చేయడం ముఖ్యమా? విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయడం కోసం ఇటు టీచర్లు కానివ్వండి, అటు లెక్చరర్లు కానీ పోస్టులు భర్తీ చేయడం ముఖ్యమా? దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది? మీరు మాధ్యమంలో ఉన్నారు, మీ రాజ్ న్యూస్ పరిశోధనల మీరు ఈరోజు మేము ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఉద్యోగాలకు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు మీరు సాయంత్రం కల్లా మీరు తెప్పించుకోండి రికార్డు. ఎన్ని వేల ఉద్యోగాలకు ఎన్ని రంగాలలో ఇచ్చినాం అనేది నాకు మీరు చెప్పాలా? తప్పకుండా ఇప్పటికి పోలీసు ఉద్యోగాలు అదే అడిగేది. ఆరోగ్య శాఖలో ఇచ్చినాము, రెవెన్యూలో ఇచ్చినాము, విద్యా వ్యవస్థలో ఇచ్చినాము. మీరు తెలుసుకోండి. మేము విద్యా వ్యవస్థలో ఎన్ని పోస్టులు ఇచ్చారు సార్? ఎన్ని పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చారు? ఎన్ని పోస్టులకి జూనియర్ లెక్చరర్ చెప్పండి సార్. కళాశాల 403 ఇప్పటికే ప్రభుత్వ పక్షాన సుమారుగా నాకున్న సమాచారం మేరకు 35,000 పైచిలకు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడిందమ్మా. నోటిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోయిందా శ్రీనివాస్ గారు? అదే అడుగుతున్నా. నోటిఫికేషన్ ఇచ్చాము, ఫిల్ చేస్తాం, అన్ని మీరే మాట్లాడుతున్నారు కదా సార్. ఇప్పుడు మీరు ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క సంవత్సరం తర్వాత ఈ నోటిఫికేషన్ల ఎగ్జామ్స్ రాసి వాళ్ళ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈ ఒక్క సంవత్సరంలో సరైన విద్య అందక ఒక 100 మంది విద్యార్థులు ఫెయిల్ అవుతారు, లేదా 100 మందికి మార్కులు తక్కువ వస్తాయి. వాళ్ళ భవిష్యత్తుకు ఎవరు? మీరు అనవసరంగా లేనిపోని ఇల్యూజన్స్ అంటే ఊహాత్మకమైనటువంటి ప్రశ్నలు తెలంగాణలో నిజంగా ఊహల్లోనే బ్రతుకుతున్నారు సార్ వాళ్ళ జనాలు. వినమ్మా, ఒక్క నిమిషం వినండి. అక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళు చెప్తున్నారు, సవ్యంగా సాగుతున్నది చదువు, దానికి ఎలాంటి ఇబ్బంది లేదు, పర్మనెంట్ బోధనా వ్యవస్థ లేదు అనేటువంటి అభియోగం త్వరలో పూర్తి స్థాయిలో అక్కడ నియామకాలు చేపడుతుంది. అర్థం కాలేదు, నిజంగా జనాలకైనా అర్థమైందో లేదో. సరిగ్గా క్లాసెస్ జరుగుతాయి. ఈ రోజు విద్యార్థులు అలా బయటికి వచ్చే వాళ్ళే కాదు.
రైట్, మొత్తానికైతే చూస్తున్నాం ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంబంధించి అక్కడ అసలు సమస్య అనేదే లేదు. కాంట్రాక్ట్ లెక్చరర్లు కానివ్వండి లేదా ఇన్ఛార్జ్ వీసీ కానివ్వండి చూసుకుంటున్నారు. ఇది ఒక పెద్ద సమస్యగా ఈరోజు విద్యార్థులు దాన్ని నిరసించడము కరెక్ట్ కాదు అనే కోణంలో, అలాగే ఆ సమస్యను పరిష్కరించాలన్నా కూడా అధికార పార్టీ మేము మాత్రమే, అలాంటప్పుడు అక్కడ ప్రతిపక్షాలకు కానీ మీడియాకు కానీ ఇంకెవరికి కానీ ప్రాతినిధ్యం ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా మనం ఈరోజు చర్చలో వింటూనే వచ్చాం. శ్రీనివాస్ గారు, సరే 8 సంవత్సరాలు అయిపోయాయి. ఈరోజు ట్రిపుల్ ఐటీ స్టూడెంట్స్ వాళ్ళ డిమాండ్లు ఏంటి అనేది చెప్పడంతో పాటు బయటికి వచ్చి కూర్చొని ఈ సమస్య ఎవరి వల్ల అయ్యేది కాదు, ఇలాంటి హామీలు ఎన్నో విన్నాము, ఈరోజు ముఖ్యమంత్రి మా సమస్య పరిష్కారానికి ఒక సమాధానం చెప్పాలి అని అడుగుతున్నారు. మరి ఇలా 48 గంటల పాటు చేస్తున్నప్పుడు ఈ విద్యార్థుల ఆర్తనాదాలు అంటే ఎక్కడో తప్పుగా తీసుకోవద్దు. చనిపోయిన రైతు కుటుంబాలకు 3 లక్షల వాళ్ళ వ్యధ తెలిసింది, పక్క రాష్ట్రంలో చనిపోయిన జవాన్ల వ్యధ తెలిసింది, కానీ రాష్ట్రంలో విద్యార్థుల వ్యధ అనేది ముఖ్యమంత్రి గారికి తెలియలేదా? ఒక్క ఫోన్ కాలు లేదా ఒక్క ట్వీట్ లేదా ఒక్క పోస్ట్ ఆయన నుంచి ఎందుకు రాలేదు? అమ్మ, మీ ప్రశ్నకు ఒకటే సమాధానం. ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ సమస్యను పరిష్కరిస్తాము, ఈ సమస్యను అధిగమిస్తాము. రాజ్ న్యూస్ వేదికగా మళ్ళొకసారి నేను చెప్తున్నా, ప్రభుత్వ పక్షాన త్వరలో ప్రభుత్వ పెద్దలందరూ కూడా బాసర ట్రిపుల్ ఐటీని సందర్శించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏదైతే భావిస్తున్నారో, పెద్దలు రావాలని కోరుకుంటున్నారో, వాళ్ళు ఏ పెద్దలైతే రావాలని కోరుకుంటున్నారో ఆ పెద్దలు వెళ్తారు, డెఫినెట్ గా ఆ సమస్యను పరిష్కరిస్తారు. మరొకసారి రాజ్ న్యూస్ వేదికగా వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీరు చేస్తున్నటువంటి ఈ బందో హర్తాలు, దీన్ని మీ పరిభాషలో ఏమన్నా కూడా దీన్ని విరమించి సజావుగా తరగతులు కొనసాగేదానికి మీరందరూ కూడా ప్రయత్నం చేయాలి. మీ సమస్య ప్రభుత్వం దృష్టిలో ఉంది, దాని పట్ల మీరే చెప్తున్నారు. ఈ రాజ్ న్యూస్ వేదికగా నవత గారే చెప్తున్నారు, ట్వీట్ చేశారు కేటీఆర్ గారు, విద్యాశాఖ మంత్రి గారు స్పందించారు, కలెక్టర్ గారు కూడా స్పందించారు అని మీ అందరికీ నేను చెప్పేది, విద్యార్థి మిత్రులు అందరికి చెప్పేది ఏంటంటే, ఈ సమస్యలు మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో ఉన్నాయి, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నాయి, విద్యాశాఖ మంత్రి గారి దృష్టిలో ఉన్నాయి. మీ సమస్యలు సత్వరమే త్వరలో పరిష్కారం జరుగుతాయి. ఈ బంద్ హర్తాలు ఆపేసి మీ తరగతి గదులు నిర్వహించడానికి కొనసాగడానికి మీరందరూ కూడా సహకరించాలి. మీ సమస్య సత్వరమే పరిష్కారం అవ్వడానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా పని చేస్తుంది. దయచేసి దీన్ని అందరూ మీరు గమనించాలనేటువంటిది ప్రభుత్వ పక్షాన నా విజ్ఞప్తి. రైట్, మానవతారాయ్ గారు, ఒక్క నిమిషంలో మీరు కూడా ఫైనల్ గా ఏం చెప్తారు? ఇప్పటికే మించిపోయింది. 8 ఏళ్లుగా రాష్ట్రం ఒక రాజీవ్ గాంధీ బాసర ట్రిపుల్ ఐటీనే కాదు, మిగతా యూనివర్సిటీలో కూడా వీళ్ళు అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. 403 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్ట్ లెక్చరర్లు పోగా, అర్హులైనటువంటి కాంట్రాక్ట్ లెక్చరర్లు పోగా ఇంకా 2000 జూనియర్ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ ఏమీ భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యను గాలికి వదిలేశారు, ప్రైవేటు విద్యను ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళ యొక్క కార్యకర్తలకు, టిఆర్ఎస్ నాయకులకు ప్రైవేటు యూనివర్సిటీలకి అప్పజెప్పి ఆ యూనివర్సిటీలు అభివృద్ధి చెందే విధంగా వీటిని నీరు గారుస్తున్నారు. ఇది విద్యా వ్యవస్థకే పెను ప్రమాదం. అందుకే ఎందుకు ప్రమాదం అండి? ఎందుకు ప్రమాదం? బాసరద సరస్వతీదేవి ఆలయం నుంచే ఈ విప్లవం మొదలైంది. కాబట్టి కళ్ళు తెరవండి. బాసర సరస్వతి మాత కళ్ళు తెరిస్తే టిఆర్ఎస్ పాలకులు భస్మం అవుతారు. కాబట్టి విద్య అనేది చాలా ముఖ్యం. ఇక్కడ మీరు రాజకీయాలు చేయకండి. వెంటనే విద్యార్థుల యొక్క ఉద్యమాన్ని చల్లార్చే విధంగా, వాళ్ళ ఉద్యమాన్ని విరమించే విధంగా, వెంటనే తక్షణమే వాళ్ళ డిమాండ్లను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి గారిని స్పందించే విధంగా కార్యాచరణ చేపట్టాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్ యూ మానవతారాయ్ గారు, థ్యాంక్ యూ బచ్చు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు. ఎవరిదైనా ఒకటే కోరికండి, ఎట్టి పరిస్థితుల్లో ఆ విద్యార్థుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో
వాళ్ళు చాలా శాంతియుతంగా మాకు కావాల్సిన సమస్యలు ఇవి, మా విద్యా ప్రమాణం మంచిగా ఉండాలి, మేము మా కెరియర్ని బాగా డెవలప్ చేసుకోవాలి అంటే మాకు కావాల్సిన డిమాండ్లు ఇవే అంటూ శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ వాళ్ళ సమస్య పరిష్కార దిశ చూపించే వరకు కూడా వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఈరోజు ఖచ్చితంగా విద్యార్థుల్లో కావాల్సింది కూడా అదే. విద్యా వ్యవస్థలో ఉన్న ఎలాంటి లోపాలనైనా సరిదిద్దే విధంగా ప్రభుత్వాలను చైతన్యం చేయడంతో పాటు వాళ్ళ బంగారు భవిష్యత్తు వేసుకోవాలి. శ్రీనివాస్ గారు చెప్పినట్టు ఎవరైతే పెద్దలుగా భావిస్తున్నారో, ఈరోజు ఆ విద్యార్థులు కావాలి రావాలి అని కోరుకుంటున్నారో ఆ పెద్దలంతా త్రిబుల్ ఐటీ దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సిన సౌకర్యాలను కల్పించి వారికి ఇచ్చిన హామీలను నెరవేరిస్తే ఇది విద్యార్థి లోకం మొత్తం కూడా విజయం సాధించినట్టుగా భావించవచ్చు. ప్రతి తెలంగాణ పౌరులు విద్యార్థులు కోరుకునేది కూడా అదే. ఇక మరో అంశంతో మేము ముందుంటాం. స్టే విత్ us.